నమస్తే. సుందర విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ జాక్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మరి ఇప్పుడు మందకృష్ణ గారు వచ్చారు. వారిని తెలుసు సార్ ఎలా నిరసన తెలియజేయబోతున్నారు? చూశారు, కేసీఆర్ ప్రభుత్వం ఒక మొండి పట్టుదలకు పోయి స్వార్థంతోనూ నియంత్రిత పోకడలతోనూ కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ సమాజం నుంచి దూరం అవుతుంది అనడానికి చాలా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. సమ్మె మొదలైన రోజు కేవలం ఆర్టీసీ కార్మికులు మాత్రమే సమ్మె మొదలుపెట్టారు. ఆ రోజు ఎవరు మద్దతు ఇవ్వలేదు. పండుగ వాతావరణం కాబట్టి ప్రజలకు దూరం అవుతామే అభిప్రాయంతో రాజకీయ పార్టీలు ముందుకు రాలేదు. కానీ ఎంఆర్పీఎస్ ఆ రోజు అందరికంటే ముందు మద్దతు ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు నిన్నటి బంద్ సందర్భంగా కూడా ఎంఆర్పీఎస్ క్రియాశీలకం పాత్ర పోషించింది. ఇప్పుడు కేసీఆర్ ఎంత ఒంటరి వాడేండో ఈ 15 రోజుల్లో సాక్ష్యం ఏంటంటే, న్యాయ వ్యవస్థ కేసీఆర్ ప్రభుత్వానికే చివాట్లు పెట్టింది. రెండు టీఆర్ఎస్లో ఉండబడే సీనియర్ నాయకుడు అనబడుతున్న కేశవరావు గారిని మొదలుకుంటే ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరుకుంటుండ్రు. అంటే పార్టీలో కూడా అసంతృప్తి కేసీఆర్ మీద ఉన్నది. రెండోది, సమాజం మొత్తం తెలంగాణలో ఉండబడే మొత్తం పౌర సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికులకి అండగా నిలబడ్డది. కారణం ఏంటంటే, అమ్ముకోవాలని కుట్ర చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. అందుకనే న్యాయ వ్యవస్థ సూచనలు కూడా పట్టించుకోవట్లేదు అనే విషయం సమాజంలో బలపడ్డది. కాబట్టి అమ్ముకునే కేసీఆర్కు, ఆర్టీసీని అమ్ముకోవాలనే కేసీఆర్కు, ఆర్టీసీని కాపాడుకోవాలనుకుంటున్న తెలంగాణ పౌర సమాజానికి మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతం చేసే దిశగా ఇప్పుడు చర్చ అఖిలపక్షంలో జరగబోతుంది. మా వరకు కూడా మేము మరింత సూచనలు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం. 21 తారీఖు నుంచి స్కూల్స్ అన్నారు, మరి ఇంకా పొడిగించే అవకాశం కూడా తెలుస్తుంది. విద్యార్థుల యొక్క మరి క్యారియర్ కొద్ది దూరం అయిపోయి ఉంది, చదువుకు ఎలా చూడాలి? వాస్తవానికి ఒకవేళ విద్యార్థులు నిజంగా విద్యా అవకాశాలు నిజంగా కోల్పోయే పరిస్థితి వస్తే అది కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే హైకోర్టు ఏమన్నది, చర్చల ద్వారా దేశాల మధ్యలో జరగాల్సిన యుద్ధాలే ఆగిపోయిన చరిత్రలు ఉన్నాయి. మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు దాదాపు 20 డిమాండ్లు, ₹1 కూడా భారం పడని పరిస్థితిలో ఉన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ముందు ఎందుకు చర్చకు రావట్లేదనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చర్చించకుండా, సమస్య పరిష్కారం చూపెట్టకుండా, సమ్మెను విరమించేలాగా ప్రభుత్వం ముందుకు రాకుండా మరి సెలవులే పొడిగించుకోవడం అంటే విద్యార్థుల జీవితాలతో కూడా, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో, వాళ్ళ కుటుంబాల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తే తగిన మూల్యం దానికి అనుగుణంగా చెల్లించే పరిస్థితులు కూడా కేసీఆర్కి వస్తుంది. గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా గవర్నర్ కూడా ఎన్నో సమస్యలు పరిష్కరించారు. ఈ సమస్యను ఎందుకు ఇంకా త్వరగా తీసుకోలేదని కూడా కామెంట్ అయిన. దీని మీద మీరేం చెప్తుండ్రు కదా. ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఏ కోణంలో పరిశీలించాలని ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ సానుభూతి కార్మిక వర్గానికే ఉన్నది. ఇప్పుడు గవర్నర్ అయినా ఎందుకు ఈ సమస్య మీద చొరవ తీసుకోవట్లేదని చెప్పి కేసీఆర్ని అడగాల్సి వస్తుంది, న్యాయ వ్యవస్థ అడగాల్సి వస్తుంది. అసలు చర్చలు జరపడం వల్ల పరిష్కారం జరుగుతుంది అని చెప్పి టీఆర్ఎస్లో అంటుండ్రు. అంటే అయినా కూడా కేవలం వేల కోట్ల రూపాయల ఆస్తుని కొల్లగొట్టాలనే ఒక దుర్బుద్ధే కేసీఆర్కు ఈ విధమైన అహంకారం పెరగడానికి దారితీసింది. తప్పకుండా గుణపాఠం నేర్పుతారనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు మీరు చెప్తున్నది, ఖచ్చితంగా ప్రజలారా, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంత నియంత్రిత పరిపాలన కొనసాగుతుందో అనే విషయం మనం స్పష్టంగా చూస్తున్నాం. దాదాపు లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకొని కొత్త బస్సుల కోసం కూడా లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం వేల కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేస్తుంటే, మిగులు బడ్జెట్ అని మనకున్న రాష్ట్రంలో అదే సమయంలో మరి ఆర్టీసీని విలీనం చేసుకోకపోవడంతో పాటు చివరికి విలీనం చేసుకోవాలని చెప్పి పోరాటం చేస్తున్న వేలాది మంది ఉద్యోగస్తులనే తొలగించే ప్రయత్నం, చివరికి న్యాయ వ్యవస్థ సూచనలు కూడా పట్టించుకోని పరిస్థితులు, సొంత తెలంగాణ టీఆర్ఎస్లో ఉండబడే సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని గౌరవించని పరిస్థితులు, గవర్నర్ సూచనలు కూడా పట్టించుకోని పరిస్థితులు, తెలంగాణ పౌర సమాజం ఏకమైనా కూడా కేసీఆర్ దిగిరాని పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆయనలో స్వార్థం, నియంతృత్వం ఎంత పెరిగిందో స్పష్టంగా రుజువవుతుంది. ఈ స్వార్థానికి, నియంతృత్వానికి మనం చరమగీతం పాడే విధంగా మరింత శక్తివంతమైన ఉద్యమం నిర్మించడానికి అందరూ సిద్ధపడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. ఇదండి మరి మందకృష్ణ మారయ్య గారు మరి ఆర్టీసీ కార్మికుల యొక్క మరి మొట్టమొదటి మద్దతు మేమే ఇచ్చామని, మరి ఇప్పటికి కూడా పరిష్కరించగలేదందుకు ఆయన ఒక నియంత్రిత పోవడం కారణం అన్నట్టు విధంగా తెలియజేశారు. చూస్తామండి విత్ లక్షణ సమాజత కెమెరామన్ రాష్ట్ర మిశ్వరాజ్ దండ. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న కేసీఆర్ పాలనను చూస్తే పిచ్చోడు చేతిలో రాయున్న చందంగా పరిపాలన కొనసాగుతున్నది. రాజ్యాంగాన్ని ధిక్కరించే కాడ, న్యాయ వ్యవస్థ సూచనలను కూడా ధిక్కరించే కాడ కేసీఆర్ నియంత్రిత పోకడలు
పరాకాష్ఠకు చేరినాయి. ఈ దేశంలో రాజ్యాంగమే మనకు దిక్సూచి. ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పగూలుతున్న సమయంలో న్యాయ వ్యవస్థ ఒకటే ప్రజల పక్షాన ఇప్పటికీ కొంత న్యాయాన్ని అందించే కాడ నిర్దిష్టంగా నిలబడుతున్నది. కానీ వల్ల ఆ న్యాయ వ్యవస్థ సూచనలను కూడా కేసీఆర్ గారు పట్టించుకోలేని పరిస్థితిలో ఒక నియంతృత్వ పోకడలు ఎంత పరాకాష్ఠకు చేరినాయో హైకోర్టు సూచనలను కూడా ఆర్టీసీ సమ్మె విషయంలో చర్చలు జరగాల్సిందే, చర్చలు జరపాల్సిందే అని చెప్పి నిర్దిష్టంగా చేసిన సూచనలు కూడా పట్టించుకోకపోవడమే తెలంగాణ ప్రజలు పిచ్చోడి చేతిలో అధికారం పెట్టినట్టుగా నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠకు చేరిన మనిషిని మనం నమ్మి అధికారం ఇచ్చినట్టుగా స్పష్టంగా ఆయన పరిపాలన చూస్తే రుజువు అవుతున్నది. నిజంగా ఎవరికి ఎన్ని బాధలు అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా ఇప్పటికీ న్యాయ వ్యవస్థ చేసే సూచనలే శిరోధార్యంగా గౌరవిస్తుంటాం. కానీ వాళ్ళ న్యాయ వ్యవస్థనే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి న్యాయ వ్యవస్థ సూచనలే పట్టించుకోవట్లేదంటే రాజ్యాంగానికి ఏమాత్రం కేసీఆర్ గారు విలువనివ్వడు అనడానికి సాక్ష్యంగా నిలబడుతున్నది. మేము సూటిగానే కేసీఆర్ గారిని అడుగుతున్నాం. ఆర్టీసీ అప్పుల్లో ఉంది, దాన్ని క్రమక్రమేణా ప్రైవేట్ పరం చేయడం తప్ప మరో మార్గం లేదని, ఆర్టీసీని అందుకనే ప్రభుత్వంలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదని చెప్పి మీరు స్వార్థ బుద్ధితో మాట్లాడుతున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే అది ప్రైవేట్ పరమే చేయడమే పరిష్కారం అవుతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోకపోవడమే పరిష్కారం అవుతే ఆర్టీసీకి తెలంగాణలో ఉండబడే నష్టాలు 3,000 కోట్లు మాత్రమేననే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ప్రారంభమైన మీ పరిపాలన ఆర్టీసీని విలీనం చేసుకునే కాడ 3,000 కోట్ల రూపాయలే భారంగా మారితే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఎదుర్కొంటూ కూడా అక్కడ ఆర్టీసీ అప్పులు 6,639 కోట్ల అప్పులు ఉన్నాయాడ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రభుత్వం లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న సమయంలో ఇప్పుడు ఆర్టీసీ అప్పులు 6,639 కోట్లు అవుతే మరి లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకున్నది. మన ఆర్టీసీ అప్పులు తెలంగాణకు 3,000 కోట్లు, మనకు మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడ్డది. ఆడ లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్నది. ఆర్టీసీ అప్పులు 6,639 కోట్లు. అంత లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం అంత నష్టాల్లో ఉండబడే ఆర్టీసీని బతికించుకోవడానికి విలీనం చేసుకుంటుంటే మనం మిగులు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం తక్కువ అప్పులున్న ఆర్టీసీని కాపాడుకోవడానికి ఎందుకు విలీనం చేసుకోవట్లేదనే ప్రశ్నకు నువ్వు సూటిగా జవాబు చెప్పకుండా ఆస్తులను అమ్ముకోవడమే పరమావధిగా పెట్టుకొని ఆర్టీసీ న్యాయమైన ఉద్యమాన్ని అణిచేసే కుట్రలు చేస్తున్నావు. 2, ఆర్టీసీకి 3 రోజుల క్రితమే 3,677 కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసింది. ఇక్కడనోమో
అద్దె బస్సులను పెంచుతున్నావు, అక్కడ అద్దె బస్సులను క్రమక్రమేణా తగ్గించడానికి ఆర్టీసీకే ప్రభుత్వమే కొత్త బస్సులు కొనిచ్చడానికి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నది. దీన్ని బట్టి కేసీఆర్ గారు కేవలం ఆర్టీసీ ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడం కోసం మాత్రమే ఆర్టీసీని విలీనం చేస్తలేడు, కానీ లోటు బడ్జెట్ ఉండడం వల్ల లేదా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల కాదనే విషయం రుజువు అవుతుంది. అద్దె బస్సుల సంఖ్య పెంచడం, క్రమక్రమేణా ప్రైవేట్ రంగాన్ని 100% ఆర్టీసీలో చేయడం కోసమే అద్దె బస్సులను ఇక్కడ పెంచాలని చూస్తున్నాడే తప్ప బడ్జెట్కు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయడానికి పెద్ద సమస్య కాదు. లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం 1000 కోట్లు రిలీజ్ చేసినప్పుడు మిగులు బడ్జెట్తో మొదలైన మన రాష్ట్రం దీన్ని అద్దె బస్సులు చేయాలని కుట్ర చేస్తున్నదంటే క్రమక్రమేణా ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేయడం ద్వారా ఆస్తులను అమ్ముకొని కోట్లాది రూపాయలు వెనుకేసుకోవచ్చు అనే ఒక కుట్రల భాగమే, ఒక స్వార్థంలో భాగమే ఇదంతా జరుగుతుందనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ విషయంలో ప్రజాస్వామ్యయుతంగా ఇప్పటికైనా ఆలోచించకపోతే ఖచ్చితంగా నీ ప్రభుత్వ పతనం, ఆర్టీసీ సమ్మె విస్తృతం అవుతుంది. ప్రజలందరూ సంఘటిత పడుతున్నారు, ఆర్టీసీని కాపాడుకునే పోరాటంలో భాగస్వాములు అవుతున్నారు. అందుకు 15 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇప్పటి సంఘటనే సాక్ష్యం. 15 రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె మొదలుపెట్టిన రోజు ఆర్టీసీకి ఎవరి మద్దతు లేదు. అందుకనే మొదటి రోజే కేసీఆర్ గారు తీవ్రమైన హెచ్చరిక చేసిండు. ఆర్టీసీ సమ్మెకు ప్రజా సంఘాల, కుల సంఘాల, రాజకీయ పార్టీల మద్దతు లేదు అని చెప్పి మొదటి రోజే తీవ్రమైన హెచ్చరిక జారీ చేసిండు. మీరు సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాన్ని కోల్పోయినట్టేనని. కిరణ్ కుమార్ గవర్నమెంట్లో సమ్మె జరిగిన చివరి రోజు కూడా ఆ హెచ్చరిక చేయలేదు. సకలజన సమ్మెలో దాదాపు 2 నెలలు జరిగిన సమ్మెలో కూడా ఎవరైతే సమ్మెలో పాల్గొంటారో, ఏ డిపార్ట్మెంట్ పాల్గొన్నా వాళ్ళ మీద ఖచ్చితంగా ఉద్యోగస్తులు చర్య తీసుకుంటాం, వాళ్ళను తొలగిస్తామని చెప్పి మొదటి రోజు కాదు, కిరణ్ కుమార్ గారు చివరి రోజు కూడా చేయలేదు ప్రకటన. కానీ నువ్వు కేసీఆర్ గారు మొదటి రోజే చేసిండు. అంటే అర్థమైంది, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజల నుంచి, సమాజం నుంచి మద్దతు రాదు, నేను హెచ్చరిక చేసి వాళ్ళని దారిలో తెచ్చుకోవచ్చు అని చెప్పి నువ్వు భావించుకున్నావు. కానీ 15 రోజులు తిరగక ముందే కేసీఆర్ గారు నువ్వు ఒంటరివాడు అయిన విషయం కూడా నువ్వు మర్చిపోవద్దు. కేసీఆర్ గారు ఒంటరివాడు అయిన విషయం మర్చిపోవద్దు. అందుకు సాక్ష్యం నిన్న జరిగిన తెలంగాణ బంద్. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, సమస్త సమాజం నిన్న బంద్లో పాల్గొన్నది. అంటే మీరే ఒంటరి వాళ్ళు అయినరు. కార్మిక సంఘం, సమాజం మద్దతు పూర్తిగా కూడగట్టుకున్నది. 2, మీ ప్రవర్తన, మీ అహంకారం వల్ల మీ పార్టీలో కూడా అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయం కేశవరావు గారి ప్రకటనతో రుజువైపోయింది. అది కేవలం కేశవరావు గారి ప్రకటన రూపంగా చూసిన సగటు నిజమైన టీఆర్ఎస్లో ఉండబడే నిజమైన తెలంగాణ ఉద్యమకారుడి ప్రకటన అది. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని చెప్పి తెలంగాణ కోసం ఎన్నో శ్రమలు కోర్చి, ఎన్నో త్యాగాలు కోర్చి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పటికీ సాధారణ తెలంగాణ రాష్ట్ర కార్యకర్త నుంచి మొదలుకుంటే తెలంగాణలో ఉండబడే మంత్రులందరి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిబద్ధత గల మంత్రులందరి సగటు అభిప్రాయమే కేశవరావు గారి రూపంగా బయటకు వచ్చిందనే విషయం కూడా మర్చిపోవద్దు. అందుకనే ధైర్యం చేసి మాట్లాడలేకపోయినా మౌనము తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగానే నిలబడ్డదనే విషయం రుజువు అవుతుంది. జై తెలంగాణ అని ఏనాడు తెలంగాణ గురించి ఉద్యమంలో పాల్గొనని కొంతమంది ఇప్పుడు కేసీఆర్ చుట్టూ చేరిన ఆనాటు తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు ఇవాళ కేసీఆర్కి భజన పరులుగా మారి 3-4 మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ సమ్మె మీద అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. కానీ నిజమైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మంత్రులు ఎవరు కూడా దీని మీద నెగిటివ్ కామెంట్ చేస్తలేరు. అంటేనే వాళ్ళు సమ్మెలో మానసికంగా భాగస్వాములైన విషయం రుజువు అవుతున్నది. వాళ్ళు సమ్మెలో ఎవరు స్వామ్యంలో భాగస్వాములైనరు?
మీరు గమనించండి, ఎప్పుడన్నా ఏదన్నా సందర్భం తెలంగాణలో వస్తే కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్యలో ఏదన్నా వాదన జరిగినప్పుడు, ఏదైనా భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు మౌనంగా ఉండేవాడా, హరీష్ రావు గారు మౌనంగా ఉండేవాడా, ఈటల రాజేందర్ గారు మౌనంగా ఉండేవాడా, హరీష్ రావు గారు మౌనంగా ఉండేవాడా? సీనియర్ మంత్రులు అనబడుతున్న వాళ్ళు, తెలంగాణ కోసం తప్పించి పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు, అంతకుముందు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్యలో జరిగిన ఏదైనా వాదనలో మౌనంగా ఉండే వాళ్ళ? ఎప్పుడు మౌనంగా లేరు. వాళ్ళు కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి విరోచితంగా వాదన వినిపించే వాళ్ళు. కానీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. వాళ్ళ మౌనం నిన్ను ఆమోదించినట్టు కాదు, చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పి మీరు ఏదైతే కరాఖండిగా నియంతృత్వంతో మాట్లాడుతుంటారో మిమ్మల్ని ఆమోదించినట్టు కాదు. మౌనం ఉండడం అంటే కేశవరావు గారి ప్రకటనతో ఏకీభవించడం అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఒకటి, న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్నావు. ఇప్పుడు నీకు న్యాయ వ్యవస్థ కూడా భవిష్యత్తులో అండగా ఉండదు. రెండు, నీ టీఆర్ఎస్లోనే కూడా అసంతృప్తి ఎంత ఉన్నదో కేశవరావు గారు ప్రకటన చెప్తున్నారు. మూడోది, తెలంగాణ సమాజం ఏకమైపోయింది. ఈ పరిస్థితిలో కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నా, మీ నియంత పోకడలు మానుకోకపోతే జరిగేది ఏంటిది అన్నప్పుడు ఖచ్చితంగా హైకోర్టు జడ్జి ఏం మాట్లాడిండో అదే అవుతుంది. మీ మనసులో ఉన్న పాలసీ కెనడా పాలసీ, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కాల్పులు జరిపి ఉద్యమాన్ని దెబ్బతీసిండ్రు. కాబట్టి దాని తీరుగానే మనం ఇక్కడ చేద్దామని చెప్పి మీరు కొంతమంది మంత్రులతో మాట్లాడినట్టుగా, కెనడా పాలసీ గురించి మాట్లాడినట్టుగా పేపర్లో, టీవీలో వచ్చేసింది. అంటే సమ్మె చేస్తున్న కార్మికుల మీద కాల్పులు జరిపి చంపడమే దారి తెచ్చుకోవచ్చు అనే పద్ధతిలో నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ మనసులో నియంతృత్వం ఎంత పెరిగిందో రుజువైంది. కానీ నియంత్రణకు పట్టిన గతి ఏందో చూడండి అని చెప్పి సాక్షాత్తు హైకోర్టే ఫిలిప్పీన్స్లో జరిగిన ప్రజా పోరాటాలకు తలొగ్గాల్సి వచ్చింది, ఫిలిప్పీన్స్ రాజు అక్కడ గద్దె దిగాల్సి వచ్చింది అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఒక జడ్జి మీకు గుర్తు చేసిండు. అంటే మీ పాలసీ ఏమో కాల్పులు జరిపి సమ్మెలను దెబ్బతీయాలని, కానీ హైకోర్టు సూచన ఏమో నియంతలకు ఫిలిప్పీన్స్లో పట్టిన గతే ఇక్కడ పడుతుందని చెప్పి సూచన చేయడం జరిగింది. దీన్ని బట్టి న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్న మనిషి రుజువు అయిపోయింది. మీ సొంత పార్టీలో మెజార్టీ నిజమైన తెలంగాణ ఉద్యమకారులు కార్మిక సమ్మె వైపే ఉన్నారని రుజువు అవుతుంది. తెలంగాణ సమ్మె ప్రజలందరి మద్దతు కూడగన్నదని రుజువు అవుతుంది. నువ్వు అమ్ముకునేటోడివా? మీరు తెలంగాణ ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి, మీరు ఆస్తులను కాపాడడానికి న్యాయ వ్యవస్థ, ప్రజలు, మీ పార్టీలో ఉండబడే మెజార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని రుజువు అవుతుంది. ఇంకా నీ నియంతృత్వం మానుకోకపోతే ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు పెరిగితే న్యాయ వ్యవస్థ అన్నట్టుగా నువ్వు గద్దె దిగాల్సి వస్తుంది. నువ్వు గద్దె దిగే రోజు నీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నీ తిరుగుబాటు చేస్తారనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ, ఈరోజు సమ్మెను మరింత ఉధృతం చేయడానికి ఈరోజు ఏ నిర్ణయం అయితే అఖిలపక్షం తీసుకున్నదో, ఈ రోజు నుంచి 30 తారీఖు నాడు సభ వరకు ఏ నిర్ణయం అయితే తీసుకున్నదో ఆ నిర్ణయంలో క్రియాశీలకమైన పాత్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అనుబంధ విభాగాల కార్యకర్తలు క్రియాశీలకమైన పాత్ర మరింత శక్తివంతంగా పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.